ప్రపంచంలోనే ది బెస్ట్ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఇక్కడ ఆడియన్ అనేటోడు ఒక స్టార్ ని సెలబ్రేట్ చేసే విధానం మరి ఏ ఇండస్ట్రీలో కూడా మనకు కనపడదు. అంతలా ఒక స్టార్ తో కనెక్ట్ అవుతారు ఇక్కడ ఉండే జనాలు. ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది రక్త సంబంధం ఉన్న వాళ్ళే డబ్బుల కోసం కొట్టుకు చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక హీరో నుంచి ఏం ఆశించకుండా ఏం చెయ్యడు అని తెలిసినా కూడా తమ హీరోలని ఎప్పటికప్పుడు డిఫెండ్ చేసుకుంటూనే ఉంటారు. స్టార్ హీరోలు కూడా అభిమానులను దృష్టిలో పెట్టుకునే కథలను వినడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే హీరో యాక్టింగ్ పొటెన్షియల్ తెలిపే పాత్రలు కాకుండా కమర్షియల్ గా వర్కౌట్ అయిపోయే సినిమాలే మన హీరోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పోతే కమర్షియల్ సినిమా నుంచి అప్పుడప్పుడు బయటకు వచ్చి కొన్ని మంచి సినిమాలు కూడా చేశారు. స్టార్ డమ్ హిట్ ఫ్లాప్ అన్నది ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ఒక మంచి యాక్టర్ ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. సో ఆ పరంగా వర్స్టాలిటీ ఎవరు ఎక్కువగా చూపిస్తున్నారు మన స్టార్ హీరోల్లో, ఎవరు ఇప్పటిదాకా మంచి మంచి పాత్రలతో నేను ఒక గొప్ప యాక్టర్ ని ప్రూవ్ చేసుకున్నాడు అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రభాస్ బాహుబలి అన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత అదొక హిస్టరీ. బట్ ఆ సినిమా ముందు వరకు కూడా ప్రభాస్ ఏం చేస్తున్నాడు, ఎందుకు తన ప్రైమ్ టైం 5 years ని మొత్తం వేస్ట్ చేసి ఈ సినిమా చేస్తున్నాడు అన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. వన్స్ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మన హీరోకి క్రేజ్ రావడం స్టార్ట్ అయింది. కొండంత ఫాలోయింగ్ వచ్చింది బాహుబలి తర్వాత ఇండియా మొత్తం కూడా. కానీ ప్రభాస్ ఇప్పుడు కూడా దాన్ని క్యాష్ చేసుకుందాం అన్న ప్రయత్నం కన్నా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేద్దాం, ఆడియన్స్ ని కొత్తగా ఎంటర్టైన్ చేద్దాం అన్న ఊహతోనే కొన్ని సినిమాలు చేశాడని అనిపించింది నాకు. ఎందుకంటే బాహుబలి లాంటి సినిమా తర్వాత ఒక్క సినిమా తీసిన సుజిత్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది చాలా రేర్. అది ఫ్లాప్ అయినా కూడా రాధేశ్యామ్ లాంటి ఒక క్లాసిక్ లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొచ్చాడు. స్టార్ హీరోస్ లవ్ స్టోరీసే చెయ్యరు. అందులోకి కొండంత ఇమేజ్ ఉన్న ఒక హీరో ఏ ఫైట్స్ కమర్షియల్ అంశాలు లేకుండా ఒక క్లాసిక్ లవ్ స్టోరీస్ తో రావడం అనేది మైండ్ బ్లోయింగ్ మ్యాటర్. అలాగే కొత్తగా కనిపిస్తూ ఆడియన్స్ కు కిక్ ఇద్దామని ఆదిపురుష్ కానీ, దాని తర్వాత ఆడియన్స్ కు ఒక మాస్ కిక్ ఇద్దామని చేసిన సలార్ కానీ, కల్కి కూడా డిఫరెంట్ వరల్డ్, అదొక డిఫరెంట్ సెటప్, అది కూడా చాలా కొత్త మన వాళ్ళకి. దాని తర్వాత వచ్చిన ఫాలోయింగ్ రాజాసాబ్ కానీ, ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధం లేకుండా డిఫరెంట్ స్క్రిప్ట్ సెలక్షన్స్ తో సూపర్ గా చాయిసెస్ తీసుకుని వెళ్ళాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్క సలార్ తప్పితే మిగిలిన ఏ సినిమాలో కూడా ప్రభాస్ యొక్క పొటెన్షియల్ ని ఈ డైరెక్టర్స్ ఎవరు యూజ్ చేసుకోలేకపోయారు. ప్రభాస్ కూడా వర్స్టైల్ గా కథలు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు, కానీ తనలో ఉన్న యాక్టింగ్ కి పెద్దగా పని పెట్టలేదని అనిపించింది నాకైతే. ఏ సినిమాలో కూడా పెద్దగా యాక్ట్ చేసినట్టు అనిపించదు అసలు. మరీ దారుణం రాధేశ్యామ్, ఆదిపురుష్, ఈవెన్ రాజాసాబ్ గురించి అసలు చెప్పుకోనక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ది వరస్ట్ యాక్టింగ్ కానీ లుక్స్ కానీ. ఆయన ఎంత డెప్త్ ఉన్న యాక్టర్ అన్నది మనం ఆల్రెడీ ఛత్రపతి లాంటి సినిమాల్లోనే ఎక్స్పీరియన్స్ చేసేసాం. యోగి తీసుకోండి, అంతెందుకు చక్రం సినిమా అయినా తీసుకోండి, అందులో ప్రభాస్ చేసిన యాక్టింగ్ బ్యూటిఫుల్ ఉంటది అండ్ ఒక మంచి యాక్టర్ అన్న ఫీల్స్ వస్తాయి. బాహుబలి లాంటి సినిమాలో గోట్ యాక్టర్ అని పేరు తెచ్చుకున్న తర్వాత మిగిలిన సినిమాల్లో అసలు యాక్టింగ్ వచ్చా అనేటట్టు ఎందుకు అయిపోయాడు? బికాస్ డైరెక్టర్స్ తీసుకున్న చాయిసెస్. అండ్ ప్రభాస్ కూడా రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది ప్రజెంట్ ఆయన చేసే యాక్టింగ్ చూస్తుంటే మరి. బట్ అందరితో పాటు నేను కూడా పిచ్చగా వెయిట్ చేస్తున్నాను స్పిరిట్ మూవీ గురించి. ఎందుకంటే వంగ ఎవరికి లొంగడు కాబట్టి ప్రభాస్ లో ఉన్న ట్రూ యాక్టర్ ని బయటకు తీస్తాడు అని నేనైతే గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంతో పాటుగా 5G లో కూడా యాక్టర్ ప్రభాస్ కనిపిస్తాడు అని నేనైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. మరి చూడాలి ఎలా ఉంటాయి ఈ సినిమాలు. మహేష్ బాబు, మన తెలుగులో లౌడ్ యాక్టర్స్ ఉన్నారేమో కానీ సెటిల్డ్ యాక్టింగ్ చేసే యాక్టర్స్ చాలా తక్కువగా ఉంటారు. ఎవరైనా లౌడ్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తే దండలు వేసేస్తాం. బట్ ఒక సెటిల్ యాక్టర్ సెటిల్డ్ గా పర్ఫార్మ్ చేస్తే యాక్టింగ్ రాదు అన్న ఒక ముద్ర వేస్తాం. ఎందుకంటే మహేష్ బాబు ఏం చెప్పాలనుకున్నా సెటిల్డ్ గా కన్వే చేసి పడేస్తాడు. పని చేయనట్టు ఉంటది కానీ అవతలడికి బల్లని తగులుతుంది. పోతే ఆయన ప్రజెంట్ చేసిన సినిమాలు ఏమైతే ఉన్నాయో, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, ఫాలోయింగ్, సర్కార్ వారి పాట, గుంటూరు కారం, అన్నిటిలో కూడా మహేష్ బాబు ఆల్మోస్ట్ సిమిలర్ గానే కనిపిస్తారు. ఆయన యాక్టింగ్ కూడా పెద్దగా ఇంప్రెసివ్ గా అనిపించదు. ఈ సినిమాలను చూసే చాలా మంది తమిళ్లో కానీ ప్రజెంట్ తెలుగులో కూడా తయారయ్యారు. మహేష్ బాబుకి అసలు యాక్టింగ్ వచ్చా? సింగిల్ ఫేస్ తో పని కానిచ్చేస్తాడు, ఒక రోబో ఫేస్ వేసుకుని వస్తాడు అని ఆయన్ని తమిళ్తో పాటు తెలుగులో కూడా కొంతమంది ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కడు కానీ, పోకరి కానీ, బిజినెస్ మ్యాన్, ఈ సినిమాలు ఆడియన్స్ కి పిచ్చగా ఇష్టం. ఎందుకంటే ఈ క్యారెక్టర్లు అన్ని కూడా జనాల నుంచి వచ్చిన క్యారెక్టర్ లాగా ఉంటాయి. ఏదో హీరో మాత్రమే చేయగలడు అనేటట్టు ఆ క్యారెక్టర్లు. అలాగే ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. అసలు కమర్షియల్ సినిమాల్లో ఇటువంటి యాక్టింగ్ చేసే యాక్టర్ నాకు తెలిసి ఎవరు లేరు తెలుగులో.
అంతెందుకు నాని సినిమాని ఎవరైనా చేయడానికి ఆలోచిస్తారు, బట్ ఆయన దూకేశారు అంతే. అందులో ఆయన యాక్టింగ్ చాలా ఇన్నోసెంట్ గా అనిపించినప్పటికీ కూడా సినిమా పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో పట్టించుకోలే. అలాగే వన్ నేనొక్కల్లో కూడా ఒక సైకలాజికల్ క్యారెక్టర్ లో పిక్చర్ ఇంప్రెస్ చేస్తాడు ఆయన యాక్టింగ్ తో. సో ఈ సినిమాలన్నీ కూడా ఆయన యాక్టర్ గా పొటెన్షియల్ తెలియజేసే క్యారెక్టర్స్. పోతే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అవ్వట్లే, ఎందుకంటే ఆయన ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయారు. దానివల్ల వర్సిటాలిటీ అనేది కంప్లీట్ గా పక్కన పెట్టేసి చేసిన క్యారెక్టర్లే మళ్ళా చేస్తున్నారు. హోప్ వారణాసి సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి రాజమౌళి మహేష్ బాబులో ఉన్న ట్రూ యాక్టర్ నే పెచ్చగా వాడుకొని జనాలకి ఈడ్రా మహేష్ బాబు అంటే అని తెలియజేయాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మిగిలిన హీరోల కన్నా రామ్ చరణ్ కొంచెం లేట్ గా వచ్చాడు ఇండస్ట్రీలోకి. అయితే ఏమైంది, మిగిలిన హీరోలతో పాటుగా ఈక్వల్ స్టార్డమ్ ని సంపాదించుకోగలిగాడు. రామ్ చరణ్ జర్నీ క్వైట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఈయన చేసిన సినిమాల్లో సింగిల్ ఎక్స్ప్రెషన్స్ తో సినిమా మొత్తాన్ని కానిచ్చేసేవాడు. ఈ యాక్టింగ్ చూసిన తర్వాత అసలు రామ్ చరణ్ కి యాక్టింగ్ వచ్చా, ఏదో చిరంజీవి పేరు చెప్పుకొని బతికేస్తున్నాడు గానీ అసలు యాక్టర్ అయ్యే ఫేస్ అయినా ఇది అని స్టార్టింగ్ లో చాలా గట్టిగా ట్రోల్ చేయడం జరిగింది. పోతే వీటన్నిటిగా ఒక చెక్ పెట్టి రంగస్థలం అనే సినిమాతో ఆయనలో ఉన్న ట్రూ యాక్టర్ ని బయటకు తీసుకొచ్చాడు. ఆ సినిమా చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే రామ్ చరణ్ లో ఈ రేంజ్ యాక్టర్ ఉన్నాడా? దాని తర్వాత RRR ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు అని అనౌన్స్ చేసిన తర్వాత ఎన్టీఆర్ తో యాక్టింగ్ తేలిపోతాడేమో. అఫ్ కోర్స్ ఇంతకు ముందు రంగస్థలంతో ప్రూవ్ చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక మూల డౌట్ ఉండేది. బట్ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ కి ఏమాత్రం తగ్గలేదు. విభత్సమైన యాక్టింగ్ తో ఒకనొక టైంలో ఎన్టీఆర్ ను కూడా డామినేట్ చేసేస్తాడా అన్న రేంజ్ లోనే పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాని తర్వాత నేనైతే ఫిక్స్, రామ్ చరణ్ లో ఒక గ్రేట్ యాక్టర్ ఉన్నాడు. బ్యాడ్ స్క్రిప్ట్ సెలక్షన్స్ వల్ల ఆయన యాక్టర్ ఎలివేట్ కావట్లేదు. రంగస్థలం తర్వాత వినయ్ విజయ రామ, RRR తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్, ఇలా బ్యాడ్ చాయిసెస్ ఎప్పుడు కూడా రామ్ చరణ్ కి దెబ్బేస్తాయి. ఇప్పుడు డైరెక్టర్స్ రామ్ చరణ్ ని పిచ్చగా నమ్మేశారు అనుకోండి, ఆయన 100 కాదు 200% అయినా ఇవ్వడానికి రెడీ. బట్ డైరెక్టర్స్ కంప్లీట్ గా ఆయన మీదకి వదిలేసి మీరు చేసేయండి సార్ అంటే మాత్రం తేలిపోతాడు ఆయన. అల్లు అర్జున్ జర్నీ ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పాలి. ఆయనకి నైట్ పుష్ప సినిమాతో స్టార్డమ్ వచ్చేయలేదు. ఆ సినిమా వరకు కూడా ఆయన తీసుకున్న స్క్రిప్ట్ చాయిసెస్ కానీ ఆయన బిల్డ్ చేసుకున్న విధానం కానీ మార్వెలస్ అని చెప్పాలి. యాక్టింగ్ పక్కన పెట్టండి, ఆయన లుక్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఆ కామెంట్స్ అన్నిటిని కూడా ఎదుర్కొని స్టైలిష్ స్టార్ అన్న పేరు తెచ్చుకున్నాడంటేనే అర్థం చేసుకోవాలి ఎంత కసుందో ఆ మనిషిలో అని. ఆయన ఏ సినిమాలో కూడా యాక్టింగ్ బ్యాడ్ ఉంది అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ప్రతి సినిమాతో కూడా యాక్టర్ గా ఇవాల్వ్ అవుతున్నాడు. మీరు అలా వైకుంఠపురం సినిమా తీసుకోండి, అప్పుడు దాకా ఆర్టిస్ట్ గా అంతో ఇంతో మైనస్లు ఉండేవి, బట్ వాటన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్ యాక్టర్ గా ఎదిగాడు. ఆ సినిమాతో కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చేసాడు. దాని తర్వాత స్టార్ట్ చేసిన సినిమా పుష్ప. ఒక కమర్షియల్ సినిమాలో ఒక పర్ఫెక్ట్ యాక్టర్ ఉంటే ఏ రేంజ్ ఎలివేట్ అవుద్ది ఆ సినిమా అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పుష్ప. ఎందుకంటే మన సినిమాలు ఎక్కువగా తీసుకుంటే క్యారెక్టర్ స్టిక్ అయ్యి చేయడం కన్నా హీరోయిజం ఈ బిల్డప్ అంటూ అటు ఇటు వెళ్ళొచ్చేస్తాడు. బట్ పుష్ప సినిమాలో అవేమి ఉండవు, కంప్లీట్ గా పుష్ప అన్న క్యారెక్టరే కనపడుతుంది. పీక్ యాక్టింగ్ ఇచ్చి పడేస్తాడు. పుష్ప సినిమాతో ఒక రేంజ్ ఆఫ్ క్రియేట్ చేశాడంటే పుష్ప 2తో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ సినిమా అట్లీ పెద్దగా ఇంప్రెషన్ లేనప్పటికీ కూడా అల్లు అర్జున్ స్క్రిప్ట్ సెలక్షన్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఏదో మ్యాజిక్ కే జరుగుద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ తెలుగులో బెస్ట్ యాక్టర్ ఎవరంటే అందరూ చెప్పే మాట ఎన్టీఆర్. RRR దాకా కూడా అక్కర్లేదు, ఆయన సెకండ్ ఆర్ థర్డ్ సినిమా అది. ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మెంటల్ ఎక్కిపోయింది అందరికి. ఎందుకంటే ఆయన ఏజ్ కి ఆ క్యారెక్టర్ వెయిట్ కి సంబంధమే లేదు. దాని తర్వాత వచ్చిన సింహాద్రి కానీ యాక్టర్ గా ఓకే, బట్ ఆయన బ్యాడ్ స్క్రిప్ట్ సెలక్షన్స్ వల్ల దాని తర్వాత కంప్లీట్ గా ఫామ్ కోల్పోయి స్టేజ్ కి వెళ్ళిపోయారు. అప్పుడు పడింది టెంపర్. అప్పటి నుంచి ఎన్టీఆర్ కమర్షియల్ సినిమాలతో పాటుగా ఆయన యాక్టింగ్ ని ఎలివేట్ చేసే సినిమాలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఆ కవులోనే ఆయన చేసిన టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైల్ అవకుశ, అరవింద సమేత, RRR ఈ సినిమాలన్నింటిలో కూడా ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అని చెప్పే సందర్భం ఏదో ఒక సమయంలో దొరుకుతుంది. ఆ రేంజ్ లో ఉంటాయి ఈ సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ లో. మెయిన్లీ అరవింద సమేతలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్తాను నేనైతే. అలాగే RRR లో రామ్ చరణ్ కంప్లీట్ గా తినేస్తున్నాడు అన్న సందర్భంలో ఒక పాట పాడద్ది. ఆ సాంగ్ లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కంప్లీట్ రామ్ చరణ్ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ ని ఈక్వల్ చేసి పడేస్తుంది. ఆ రేంజ్ గోట్ యాక్టర్ ఎన్టీఆర్ అంటే. బట్ స్టిల్ ఆయన తెలుగు వరకే కమర్షియల్ జోన్ లోనే ఎక్కువగా సినిమాలు చేయడం వల్ల
ఇంటర్నేషనల్ గా ఆయన పేరు ఇంకా వెళ్లాల్సి ఉంది అని అనిపిస్తుంది నాకైతే. నాట్ జస్ట్ తెలుగు ఆర్ ఇండియా, ప్రపంచం మొత్తం కూడా ఎన్టీఆర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రేంజ్ పర్ఫార్మర్ ఆయన. బట్ ఆయనేమో కమర్షియల్ జోన్ లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. జనాలకి అయ్యే నచ్చుతున్నప్పుడు అవి చేయక ఏం చేస్తారు అనుకోవచ్చు. బట్ వాటితో పాటుగా ఆయన పొటెన్షియల్ తెలిపే సినిమాలు కూడా చేస్తే, ఆస్కార్ లెవెల్లో ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తే తెలుగు వాళ్ళగా మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం కదా. ఇంకా ఫైనల్లీ నేచురల్ స్టార్ నాని. ఈ వీడియోలో మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయనకి అంత స్టార్డమ్ లేదు, మిగిలిన వాళ్ళకు ఉన్నంత ఫ్యాన్ బేస్ కూడా ఈయనకి లేదు. స్టిల్ ఈ లిస్ట్ లో పెట్టడానికి గల కారణం ఆయన చేస్తున్న సినిమాలు, ఆయన చూపిస్తున్న వర్సిటాలిటీ. పారడైజ్ తో స్టార్ హీరో అయిపోతాడు, ఒకవేళ అది మిస్ అయినా నెక్స్ట్ వచ్చే సినిమాలతో డెఫినెట్ గా స్టార్ అయ్యే తీరతాడు. పోతే అది తీసి పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ గా నాని ప్రెసెంట్ చూపిస్తున్న వర్సిటాలిటీ మరే హీరో కూడా చూపించట్లేదని చెప్పాలి. ఆయన ఇనిషియల్ కెరియర్ లో చేసిన అలా మొదలైంది, పిల్ల జమీందర్, ఈ క్యూట్ మంచి సినిమాలు. దాని తర్వాత భలే భలే మగాడు పోయి ఎంత నేచురల్ పర్ఫార్మర్ అంటే అయినా ఆ సినిమా చూసిన తర్వాత నమ్మేస్తాం నానికి నిజంగా డిజబిలిటీ ఉందేమో అని. అంతలా కన్విన్స్ చేసాడు తన పర్ఫార్మెన్స్ తో. అదే కాదు, దసరా నుండి ఒక మాస్ సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా హాయ్ నాన్న లాంటి ఒక క్లాస్ మూవీ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. ఎందుకంటే అంటే సుందరానికి అన్న సినిమానే జనాలకి నచ్చలేదు. అలాంటిది దసరా లాంటి ఒక మాస్ హిట్ కొట్టిన తర్వాత హాయ్ నాన్న తీస్తాడని ఎవరు అనుకుంటాం? కట్ చేస్తే అది ఒక మంచి మెమరబుల్ మూవీ అయిపోయింది. దాని తర్వాత సరిపోదా శనివారం హిట్. ఇలా ప్రతి సినిమాతో వర్స్టైల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా తనలో ఉన్న ట్రూ యాక్టర్ పొటెన్షియల్ ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. నానికి ఒక పక్క క్లారిటీ ఉంది, తను దేనికోసం ఇండస్ట్రీకి వచ్చాడు, ఏం చేయాలనుకుంటున్నాడని. దాని గురించి ఆయన ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి సినిమాతో ఆయన కమర్షియల్ గా ఎదగడమే కాకుండా ఒక యాక్టర్ గా నేను ఏదైనా చేసేయగలను అని జనాలకు ఒక భరోసా ఇస్తున్నాడు. ఇక్కడ ప్రభాస్ కొత్తగా స్క్రిప్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు కానీ యాక్టింగ్ కి స్కోప్ ఉండట్లేదు. బట్ నాని ఆ రెండింటిని భలే బ్యాలెన్స్ చేస్తున్నాడు. ప్రతి సినిమాతో కూడా జనాల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఏ సినిమా జోనర్ కి తగ్గట్టు ఆ సినిమా ఆడియన్స్ ని సంపాదించి పక్కన పెట్టుకుంటున్నాడు. ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఎంత కొత్తగా చేసేసిన అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయినా సరే ఆడియన్స్ రెడీగా ఉన్నారు ఆయన యాక్సెప్ట్ చేయడానికి. సో ఆ విధంగా చూసుకుంటే నెంబర్ 1 నాని అనే చెప్పాలి. ఇందులో నేను పవన్ కళ్యాణ్ ని ఇన్క్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన సినిమాలు చేస్తే చాలు అనుకునే జోన్ లోకి వెళ్ళిపోయారు ఆడియన్స్. అట్లాంటిది ఆయన నుంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుద్ది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ అని ఒక మీటర్ ఉంటుంది, దాన్ని కూడా ఎక్కించేసి మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ ని చెక్అౌట్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.